రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు మౌలిక వసతుల సమస్యను పరిష్కరించేందుకు 250 కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టనున్నట్లు వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. సమగ్ర పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రుణమాఫీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని గుంటూరు జిల్లా లాంలో జరిగిన రైతు సదస్సులో మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణ మండలం పరిధిలోని 3 జిల్లాల రైతులు శాస్త్రవేత్తలతో గుంటూరు జిల్లా లాం వ్యవసాయ ప్రాంతీయ పరిశోధనా స్థానంలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, సాంకేతిక పరిజ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా ప్రదర్శన ఏర్పాటు చేశారు. పరికరాల వాడకం, యాంత్రీకరణ ఉపయోగాలను రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. ఒంగోలు జాతి ఎద్దుల సంరక్షణతో పాటు మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్ల పెంపకం, మత్స్య సంపద అభివృద్దిపైన అవగాహన కల్పించారు. ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు లాంఛనంగా ప్రారంభించారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం పొందేలా రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ప్రాధాన్యతను మంత్రి వివరించారు. భూసారం నుంచి మార్కెటింగ్ వరకు అన్ని విషయాలపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. గోదాముల కొరతను త్వరలోనే అధిగమిస్తామని పత్తిపాటి భరోసా ఇచ్చారు. ఎన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించి అయినా రైతులకు వ్యవసాయ పండుగ చేయాలి అనేటువంటి తలంపుతోటి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. భూసార పరీక్షల్లో మైక్రో న్యూట్రియన్స్ గాని, ప్రోటీన్స్ గాని ఏ లోపాలైతే వస్తా ఉన్నాయో ఆ లోపం ఉన్నటువంటి ప్రోటీన్స్ గాని ప్రభుత్వమే సబ్సిడీ మీద ఇచ్చి దిగుబడిని పెంచాలి అనేటువంటి తలంపుతోటి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి బడ్జెట్ లో 300-400 కోట్ల రూపాయలైనా రైతుల కోసం కేటాయించి ఖర్చు పెడదామని మన ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం కూడా జరుగుతూ ఉంది. గిడ్డంగులకి నాడు 250 కోట్ల రూపాయలు 13 జిల్లాల్లో గిడ్డంగుల కోసం ఇవ్వబోతా ఉన్నాం. గోడౌన్లో స్టాక్ పెట్టుకునేటువంటి వారికి ఇంతకుముందు 1,00,000 రూపాయలు 90 రోజుల వరకు వడ్డీ లేని రుణాన్ని అందించాం. ఈ రోజు దాన్ని 2 లక్షలు చేశాము. అవసరమైతే 3 లక్షలు కూడా చేసి రైతులు ఆదుకోవడం జరుగుతుంది.